హరి శ్రీనివాస 15వ పాశ్రం. எல்லே இளம் கிளியே இன்னமுரங்குதியோ ஷில்லென்றளை ஏன் மின் அங்கை மீர் போதருகின்றேன் வல்லை உன் கட்டுரைகள் பண்டேயுன் வாயறிதும் வல்லீர்கள் நீங்களே நானேதானாயிடுக ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேருடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணிக்கோள் வல்லானை கொன்றானை மாற்றாரை மாற்றளிக்க வல்லானை மாயானை பாடேலோ రెంబావాయ్ ఆండాళ్ తిరువడిగళే. ఇంతవరకు భగవత్ ప్రాప్తికి చేయవలసిన సాధనా క్రమము వివరించబడింది. ఇలాంటి సాధన చేయడానికి మనకి కావలసిన ప్రధాన లక్షణము అహంకారాన్ని తొలగించుట. అది పూర్ణంగా తొలగిన నాడు ఆచార్య సమాశ్రయణముచే మంత్రం లభిస్తుంది, భగవత్ అనుభవము దొరుకుతుంది. ఇలాంటి పరిపూర్ణ స్థితి ఉన్న గోపిక ఈనాడు మేల్కొల్పబడుచున్నదనమాట. మొదటి సగము ఒక తిరుప్పావు, రెండవ సగం వేరొక తిరుప్పావు. మొదటిది భాగవత సమాశ్రయణ వ్రతం. భగవత్ వ్యక్తులను ఆశ్రయించుటచే ఆత్మగుణములను పరిపూర్ణంగా ఆవిర్భవించి భగవంతునికి ప్రియమగునటువంటి ఆకారం లభిస్తుంది. ఆ ఆత్మగుణ పరిపూర్తి అనేది ఎలాంటిదో ఈ పాశ్రంలో వివరించబడుతుంది. వ్రతాన్ని చేయడానికి తమ గుంపులోకి చేర్చుకోదగినటువంటి ఈ 10వ గోపికను ఈరోజు గోదాదేవి మేల్కొల్పుతోందనమాట. ఇది మాటల రూపంలో ఉండే ఒక పాశ్రం. ఈ గోపికను ఇక్కడ అమ్మ పిలుస్తోంది, రా మా గుంపులో చేరు, నువ్వు ఒక్కటే భగవద్గుణాలను ఏకాంతంగా అనుభవించడం తగదు, అందుకే గోష్ఠిలోకి అంటే మా గ్రూప్లోకి రా, నీ ఆనందాన్ని మాతో కూడా పంచు అని గోదాదేవి చెప్తుంది. ఇక్కడితో వ్రతంలో 2వ దశ అయిన ఆశ్రయణ దశ పూర్తవుతుంది. వ్రతం అనే ఒక మిషతో భగవద్గుణాలను అందరికీ పంచాలనే అద్భుతమైన భావానికి లోనైన ఆండాళ్ తల్లి శ్రవణ, మనన, ధ్యాన అనే వాటిని చక్కగా వివరించి నిరూపించిందనమాట. మనకి భగవంతుణ్ణి పొందే నిమిత్తం భక్తి యోగాన్ని అనుసరించాలి. మనసు నిండా భక్తితో నిండితేనే కదా అది ఆత్మతో లయిస్తుంది. దానితో ఎడతెగని ఆనందం మనకు లభిస్తుంది. ఆ స్థిరపడిన చిత్తంతో భగవంతునితో తాదాత్మ్యతను పొందుతుంది. ఈ 10వ గోపిక లక్షణాలు కూడా ఇలాంటివే. ఇలాంటి నిద్రలో మునిగి ఉన్న ఈ 10వ గోపికను తమ గుంపులోకి చేరమని ఒక సంభాషణ రూపంలో సమాధానపరిచి తమతో చేర్చుకుంటుంది ఆ గోదాదేవి. మనిషికి సహనం, ఓర్పు ఇవన్నీ రావడం చాలా కష్టం. ఉద్రేకం రావటం అనేది చాలా సులువు, అది మానవ సహజం కూడా. కానీ దీన్ని ఓర్పుతో సహించడం మానవ ప్రయత్నంతోనే సంభవం. అంటారు కదా, మానవుడు సాధించలేనిది ఏమీ లేదు, ఆ సంకల్ప బలం కావాలని. దాన్నే మనం సాధన అని అంటాం. ఇది భాగవత సహవాసం వల్ల మనకు వస్తుందన్నమాట. అలా ఏర్పడిన సాధన వల్ల మనకు ఆచార్య కటాక్షం కలిగే యోగ్యత వస్తుంది. మంత్రానుసంధానం చేసే స్థితి కూడా లభించినట్లే అంట. ఆచార్య సన్నిధానానికి చేరే ముందర కలగాల్సిన వాటిలో ఇది ముందర ఉండగలిగే స్థితి. ఈరోజు ఆండాళ్ తల్లి ఎలాంటి భాగవతోత్తముల సహవాసం మనకు కావాలో చెబుతుంది. ఈరోజు ఈ పాశ్రంలో బయట గోపబాలికలకు లోపల గోపబాలిక మధ్య ఒక సంభాషణలాగా సాగుతుంది. నిన్నటి గోపబాలికతో కలిసి వీరంతా స్వామిని పంకజనేత్ర, పుండరీకాక్ష అని పాడుతుంటే వినింది. ఈవిడకి భాగవతోత్తముల పాటలంటే చాలా ఇష్టం. నేను లేచి వచ్చేస్తే వీళ్ళు పాడటాన్ని ఆపేస్తారేమో అనుకుని లోపల అక్కడే ఉండి పడుకున్నట్టు నటిస్తూ వీళ్ళ పాటలు వింటోంది. ఇది తెలిసి గోపబాలికలు ఈవిడ మేల్కొనే ఉంది అని కానీ రావటం లేదు అని కోపంతో, ఎల్లే ఏమే ఇళంకిళియే లేత చిలక ఇన్నం ఉరంగుదియో, ఇంకా నిద్రపోతూనే ఉన్నావా? వీళ్ళకేమో ఈ గోపబాలిక అందమైన గొంతు కలదని, వారి వెంట ఈ గోపబాలిక ఉంటే ఆమె చక్కని గొంతుతో పాడే పాటలు విను
శ్రీకృష్ణుడు తప్పకుండా దొరుకుతాడు మనకు అని భావిస్తా ఉన్నారు. కానీ ఆమెలో లోపలున్న గోపబాలికేమో మీరందరూ శ్రీకృష్ణుడు నా దగ్గర ఉన్నట్లు భావిస్తున్నారు, అది సరైంది కాదు అని కంప్లైంట్ చేస్తోందట. వీళ్ళేమో లేదు, మేము నీకున్న యోగ్యతని పొగుడుతున్నాము, రావమ్మా బయటకి అని. షిల్లెండ్ర అరయ్యేన్మిన్, ఏమిటా గోల మీరంతా, శ్రీకృష్ణుడు నా దగ్గర ఏమీ లేడు అని చెప్తోందట. నంగై మీరే పరిపూర్ణులు, పోదురుగిన్రేన్, సరి వస్తున్నాను ఉండండి అని చెప్తోంది. బయట నుండి వాళ్ళేమో వల్లై నువ్వు మహాసమర్థురాలివే, ఉన్ కట్టురైగల్, నీ నోటి తురుస్తనం మాకు తెలుసులే, పండేయున్ వాయరిదుం, ఎప్పటి నుండో మాకు నీ సంగతి తెలుసులే అని అంటున్నారట. అంతలో లోపలున్న గోపబాలిక వల్లీర్గల్ నీంగళే, నాకంటే మీరే గొప్పవాళ్ళు, నన్నా మీరు గొప్పవాళ్ళు సమర్థురాలని అంటున్నారు, అసలే నేను శ్రీకృష్ణుడి ఎడబాటులో బాధలో ఉన్నాను, మీరేమో అంతా కలిసి హాయిగా శ్రీకృష్ణుడి దగ్గరకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు, నానే తాన్ ఐడుగా రాకపోవడం నాదే తప్పు అని అంటోందట. కానీ బయట నుండి ఒల్లై నీ పోదాయ్, ఏమే రామరీక ఉన్నక్కెన్న వేరుడయ్యాయి, మరి తప్పొప్పుకున్నా నీకేమి వేరే అనుభవమా, మరొకసారి ఎత్తి పొడిచారు లోపల గోపబాలికలను పరీక్షించడానికి. ఆమెమో లోపల నుండి ఎల్లారు పొందారు, అంతా వచ్చారా అని అడుగుతోంది. బయట నుండి వీళ్ళు పోందారు, అందరు వచ్చారు, నువ్వు బయటికి రా, నీ దర్శనం మాకివ్వు అని చెప్తున్నారు. పోందెన్ని కోల్, ఏం చేద్దాం అందరం కలిసి అని అడిగింది లోపల బాలిక. వల్లానై కొన్రానై, బలం కలిగిన ఏనుగు, కువలయ పీడనం. ఆ కువలయ పీడంని మత్తారై మాత్తరిక్క వల్లానై, కొమ్ములను విరిచి దాని కొమ్ములతోనే చంపిన స్వామి, శత్రువులలోని శత్రుత్వాన్ని తొలగించగలిగిన వాడు, మాయని చిత్ర విచిత్రమైన మాయలు చేసే మాయావిని పాడుదాం రా బయటికి. ఆండాళ్ తల్లి 5వ పాటలో మాయనై మన్న వడమధురై అంటూ మొదలుపెట్టి శ్రీకృష్ణ అవతారాన్ని ప్రారంభించింది. శ్రీకృష్ణుడు పుట్టిందేమో మధురలో, పెరిగిందేమో గోకులంలో. అక్కడ ఎన్నెన్నో ఆశ్చర్యకరమైన పనులు చేసి మళ్ళీ మధురా నగరానికి వచ్చి కంస సంహారాన్ని చేశాడు. మధురా నగరం నుండి బయలుదేరి మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చే వరకు అక్కడే ఉనింది ఆయన మాయ. పుట్టగానే రాత్రికి రాత్రే యమునా నది దాటి అవల గోకులానికి బయలుదేరాడు. అక్కడికి పంపిన పూతన, శకటాసురుడు, అశ్వాసురుడు, బకాసురుడిని సంహరించి తన కళ్యాణ గుణాలతో అక్కడి వారిని పిచ్చెక్కించి అక్కడి నుండి తిరిగి మధురకు వచ్చి కువలయ పీడాన్ని, చారుణ ముష్టికులను చంపి, కంసుణ్ణి చంపి బందీగా ఉన్న ఉగ్రసేనుణ్ణి రాజుగా చేసి మధురా నగరానికి పట్టిన దారిద్ర్యాన్ని తొలగించాడు. ఇది భగవంతుడు చేసిన చేష్ట. ఈ రోజుతో 10వ గోపబాలికను లేపుతూ మనకు ఒక 10 రకాల జ్ఞానులను, వారి జ్ఞాన దశలను మనకి పరిచయం చేసింది ఆండాళ్ తల్లి. అలాంటి యోగ్యత కలిగిన మహనీయుల్ని మనం చేరి ఉండాలని, వారి దగ్గర ఉండాలని, వారిని దర్శించుకుంటూ వారు ఆదేశించిన మార్గంలో పయనిస్తూ జీవితంలో ముందుకు సాగగలిగితే అది మనకే శ్రేయస్సు. ఇది నిలబడడానికి మనం భగవంతుని ప్రార్థించాలి తప్ప లోకంలో భక్తులను దూరం చేసుకోకూడదు. తిరుప్పావై మనకు అదే నిరూపణ చేస్తోంది. 10 మంది గోపికలను లేపే ఈ 10 పాటలే తిరుప్పావై అంటారు. ఇక నుండి మనం నేర్చుకోబోయేది ఈ నమ్మకం గట్టిపడటానికి ఉన్నటువంటి మిగతావి పాటలు. హరే శ్రీనివాస.